ప్రైజ్ ద లార్డ్. ప్రభువైన యేసుక్రీస్తు నామములో మా కార్యక్రమాలు వీక్షిస్తున్న మీ అందరికీ ప్రేమపూర్వకమైన వందనాలు. పరమ యెరూషలేము మినిస్ట్రీస్ ద్వారా మీకు తెలియజేస్తున్నాం. పరిశుద్ధ గ్రంథము ఇర్మియా గ్రంథము 32వ అధ్యాయము 41వ వచనం. వారికి మేలు చేయుటకు వారి యందు ఆనందించుచున్నాను. నా పూర్ణ హృదయముతోను నా పూర్ణ ఆత్మతో ఈ దేశమును నిశ్చయముగా వారిని నాటెదను. ఈ వాక్యములో మనము గమనించినట్లయితే, నేను వారికి మేలు చేయనట్లుగా వారి యందు నేను ఆనందించుచున్నాను. దేవుని వాక్యము సెలవిస్తున్న మాటలు, ఆయన మేలు చేయటానికే లోకమునకు ఆయన సశరీరుడిగా వచ్చాడు. ప్రభు మన యందు ఆనందించేది మేలులు చేయుటకే, మేలైనది చేపట్టుటకే, మేలైనది అనుసరించి నడుచుకున్నటకే ప్రభు ఈ లోకమునకు వచ్చినటువంటి సర్వోన్నతుడైన దేవుడు. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ పూట వాక్యములో ప్రభు మనకు మేలు చేయుటకు ఆయన ఆనందిస్తున్నారని లేఖనాలు తెలియజేస్తున్న మాట. జపనీయ గ్రంథములో 3వ అధ్యాయం 17వ వచనములో, మీ దేవుడైన యెహోవా నీ మధ్య ఉన్నాడు, ఆయన శక్తిమంతుడు, ఆయన మిమ్మల్ని రక్షించుటకు ఆయన బహు ఆనందంతో సంతోషించును, తనకు ప్రేమను బట్టి శాంతమును వహిస్తూ సంతోషము చేత ఆయన హర్షించను అన్నాయి. ఈ వాక్యములో దేవుడైన యెహోవా నీ మధ్యలో, మన మధ్యలో ఉన్నారు. ఆయన శక్తిమంతుడు, ఆయన మిమ్మల్ని రక్షించు. చేసేది వారిలో ఉన్న ఆ మేలును చూసి ఆనందించేది. ఈరోజు మేలులు కావాలంటే లోకములో ఎక్కడ కానీ దేవుడితో నిబంధన చేసుకొని ప్రభుతో నడుస్తున్నప్పుడు ఆయన శక్తిమంతుడు, సమర్థుడు, నీ ఎడల సంతోషించి హర్షిస్తుంది. ఎప్పుడంటే ప్రతి ఒక్క ఆత్మ ఆయన రక్షించబడి పాప క్షమాపణ నిమిత్తం మారు మనసు పొంది యేసుక్రీస్తు ఈ లోకమునకు సశరీరుడిగా వచ్చి ఆయన శిలువ మరణానికి అప్పగించుకున్నట్టుగా. ఎందుకంటే శాపం అనే కాడిని వెరగబొట్టి రక్షణ కలుగు చేసి ఆనందముతో వారిని నింపుటకు అనేది మనం గమనించాలి. ఇక్కడ జపనీయ గ్రంథములో ప్రభు వారిని బట్టి ఆనందిస్తూ సంతోషిస్తున్న, హర్షిస్తున్నది ఎప్పుడంటే ప్రతి ఆత్మ రక్షించబడిన, ప్రతి ఆత్మ ప్రభు నందు మరి రక్షణ మార్గములు నడిచి. యెషయా గ్రంథం 62లో 4వ వచనంలో, విడవబడిన పాడైపోయిన దానవని ఇక మీదట నువ్వు దేశమును గురించి, నీ దేశం గురించి యెహోవా నిన్ను గురించి ఆనందించుచున్నాడు. కొందరు లోకములో విడవబడినట్లు పాడైపోయినటువంటి పరిస్థితులుగా ఉండటానికి గల కారణం వాక్యం చెప్తున్న మాట. లోకం అనేటువంటి ఏదో ఒక లోపము కలిగి పాడైపోయిన జీవితాలుగా, వ్యసనమైపోయిన జీవితాలుగా, బలహీనమైపోయిన జీవితాలుగా ఉన్నాయి. అటువంటి వారి అందరినీ కూడా ఆయన విడిపించి నడిపించి దేవుడు వారి గురించి ఆనందించేటువంటి సమయం ఏంటంటే ప్రభువుకి నువ్వు సమర్పించి. ఉపదేశ కాండములో మనం చదువుతున్నాం 30వ అధ్యాయం 10వ వచనం. ఈ ధర్మశాస్త్ర గ్రంథమందు రాయబడిన ఆయన ఆజ్ఞలను కట్టడాలను లేకుండా
నీ దేవుడైన యెహోవా మాట నీ పూర్ణ హృదయముతో, నీ పూర్ణాత్మతో నీ దేవుడైన యెహోవా వైపు మళ్ళండి. ఎవరైతే మరలి ఉంటారో యెహోవా నీ పితరుల యందు ఆనందించినట్లు నీకు మేలు చేయుటకు నీ యందు కూడా ఆనందించి, దేవుని వైపు తిరగాలి ప్రతి మనుషుడు. దేవుని వైపు తిరిగి, దేవుని వైపు తిరగటం అంటే ఈ గ్రంథమందు, ధర్మశాస్త్ర గ్రంథమందు రాయబడినది కట్టడాలను అనుసరించడంలో, గైకొనటంలో, దేవుని మాటలు వినటంలో పూర్ణ మనసుతో, పూర్ణ ఆత్మతో, పూర్ణ వివేకముతో దేవుణ్ణి ఆయన వైపు మరలినట్లయితే వారి యందు దేవుడు ఎంతో ఆనందించటమే కాదు, హర్షిస్తాడు. ఉన్న వాటి వైపు తిరుగుతారు. దేవుని వైపు మరలకపోతే నీకు మేలు లేదు, సంతోష సమాధానాలు లేవు. దేవుని యందే నీకు సంతోష సమాధానం మేలు ఉన్నాయని వాక్యం చెప్తున్నాము. శ్రద్ధా భక్తితో అనుసరించవచ్చు. మరొక మాటలో రాజుల గ్రంథములో, మొదటి రాజుల గ్రంథం 10వ అధ్యాయం 9వ వచనమును మనం చదువుతున్నాం. నీ యందు ఆనందించి నిన్ను ఇశ్రాయేలు మీద రాజుగా నియమించిన నీ దేవుడైన యెహోవాకు స్తోత్రము కలుగును గాక. యెహోవా ఇశ్రాయేలీయులందరూ శాశ్వతమైన ప్రేమించిన కనుక నీతి న్యాయములను అనుసరించు రాజకార్యములన్నీ జరిగించుటకు ఆయన నిన్ను నియమించి ఉన్నారని వాక్యం ఇక్కడ చెప్తున్నాను. దేవునికి స్తోత్రములు చెల్లిస్తూ దేవుడు శాశ్వతమైన ప్రేమతో ప్రేమిస్తున్నాడు. ఆయన మనము నడిచేటువంటి మార్గము రాజ్య సంతోషించి ప్రభుతో నిబంధన చేసుకుంటాం. రాజకార్యములన్నీ జరిగించాలి. మన ప్రభు అయిన యేసుక్రీస్తే రాజులకు రాజు, ప్రభుని నమ్ముకున్నట్లుగానే ఉండి లోకములో ఇంకేదో ఏదో బల శాపం అనే కాడికి చెప్పుకోకూడదు. దేవుడు వాక్యము చెబుతున్న సత్యము మనం గ్రహించాలి. ఆ సర్వశక్తి చదువుతున్నటువంటి మాటలు గమనిస్తే 14వ అధ్యాయం, యెహోవా మన యందు ఆనందించిన ఎడల ఆ దేశము మనలను చేర్చుకుని మనకిచ్చిన యేసుక్రీస్తు ఎందుకు ప్రభు పిలుస్తున్నాడు? వారికి మేలు చేయటకు వారి ఎంతో ఆనందిస్తున్నాడు. ఈరోజు ఈ ఆనందము, సంతోషము నీ జీవితంలో నిలిచి ఉండాలని ప్రభు కోరుకుంటూ దేవుడు వాక్యం ఆయన సంతోషించే. కాబట్టి లోకములో నీకు మేలు లేదు. లోకం ఇచ్చే ఆనందం అది శాశ్వతమైనది కాదు. శాశ్వతమైన జీవం, సంతోష సమాధానం యేసుక్రీస్తును మేలు కలుగునట్లుగా ప్రభు నందు ఆనందించి, ప్రభు చెప్పినట్లుగా ఆ రక్షణను భద్రపరుచుకొని లోకమని బలహీనతలు విడిచిపెట్టి ప్రభువుకు లోబడి ఉండు. నిత్య సంతోష సమాధానం ఆనందము నీ జీవితంలో కలుగు చేయనుగాక. ప్రార్థన. పరిశుద్ధ దయగలిగిన మా ప్రభువా, మీ శ్రేష్టమైన పరిశుద్ధ నామమును బట్టి మీకు వేలాది స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం.
కృప దయా సంకల్పమును బట్టి మూలవాక్యముతో మాతో ఉపదేశించి మాట్లాడిన మాట, ఇదిగో నీకు మేలు కలుగునట్లు నేను ఆనందిస్తున్నానని చెప్పయ్యా. నశించిపోతున్న ఆత్మలు ఎన్నో లోకములో తుచ్చమైన అభిలాషలలో పడి పాపానికి లోనై నిజ ఆనందము నిజ సంతోషము మీలో ఉన్నది. అది మీ యొద్దకు వచ్చి వారు పొందుకుంటానికి ఈ కృపను అనుగ్రహించి పరిశుద్ధపరచు. నజరేయుడైన యేసుక్రీస్తు నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. ప్రభు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించు.